అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు నుండి ఒక విత్తనం కింద పడింది. ఆ విత్తనం మట్టిలో కలిసి నీరు అందగానే మొలకెత్తింది. ఆ చిన్న మొలక పెరిగి పెద్ద చెట్టుగా మారింది. ఆ చెట్టుకు కొమ్మలు, ఆకులు వచ్చాయి. ఆ కొమ్మలకు పండ్లు కాశాయి. ఆ పండ్లను పక్షులు తిని మళ్లీ విత్తనాలను నేలపాలు చేశాయి. ఇలా ఈ చక్రం ఎప్పటికీ ఆగిపోకుండా తిరుగుతూనే ఉంటుంది. మన జీవితం కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. చీకటిలో ప్రయాణం. మొదట మనలో అజ్ఞానమనే చీకటి ఉంటుంది. సూర్యుడు లేని అడవిలో దారి తెలియక ఎలా తిరుగుతామో, నిజం తెలియక మనం కొన్ని పనులు చేస్తాం. ఆ పనులే మన అలవాట్లుగా మారుతాయి. ఈ అలవాట్ల వల్లే మనలో ఒక చైతన్యం ఏర్పడుతుంది. ఆ చైతన్యం కారణంగానే మనకు ఈ శరీరం మరియు మనస్సు అనే రూపం వస్తుంది. ప్రపంచంతో సంబంధం. మన శరీరానికి ఉన్న 6 ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు వంటివి బయట ఉన్న వస్తువులను తాకుతాయి. ఆ స్పర్శ వల్ల మనకు ఒక అనుభూతి కలుగుతుంది. అది మనకు సుఖాన్ని ఇవ్వచ్చు లేదా దుఃఖాన్ని ఇవ్వచ్చు. దుఃఖానికి కారణం ఆ అనుభూతి మనకు నచ్చినప్పుడు అది మళ్లీ కావాలని కోరిక పుడుతుంది. ఆ కోరిక పెరిగి అది నాదే కావాలనే పట్టుదల పెరుగుతుంది. ఈ పట్టుదలే మనల్ని మళ్లీ మళ్లీ పుట్టేలా చేస్తుంది. అలా మనం మళ్లీ జన్మ ఎత్తుతాం. పుట్టిన ప్రతి ప్రాణికి ముసలితనం మరియు మరణం తప్పవు. దీనివల్లే మనకు బాధ, ఏడుపు మరియు అశాంతి కలుగుతాయి. ఒకవేళ ఆ మర్రి విత్తనాన్ని మనం కాల్చివేస్తే చెట్టు ఎలా రాదో, అలాగే మనలోని అజ్ఞానాన్ని జ్ఞానంతో తొలగిస్తే ఈ కోరికల చక్రం ఆగిపోతుంది. అప్పుడే మనిషికి నిజమైన శాంతి లభిస్తుంది.